ఇది ఏంటి సార్ పెట్లు ఉన్నాయి? ఇది హనీ బీస్ అండి, హనీ బీ బాక్సెస్. దీన్ని ఎపికల్చర్ అంటారండి. ఎపికల్చర్. ఈ బాక్స్ వచ్చేకి బీ హైవ్ అంటారు. ఈ బాక్స్ లో వచ్చేకి హనీ బీస్ ఉంటాయి అనమాట. కరుస్తాయా? కరవండి. నేను కొంచెం స్మోక్ వేసి డెమో చూపిస్తాను కాబట్టి డెమో వేసినప్పుడల్లా కొంచెం స్మోక్ వేసాం అనుకోండి, బీస్ అనేది మనకు కుట్టకుండా ప్రాబ్లం లేకుండా ఉండదు అనమాట. ఎటువంటి పరంగా ఇబ్బంది ఉండదు అనమాట. ఏంటండి ఇది? స్మోక్ అండి. సో ఇప్పుడు తేనె పట్లు ఉంటాయి కదా, తేనె పట్లు బయట ఉంటాయి లైక్ చెట్ల మీద, బిల్డింగ్స్ మీద, వాటికి వీటికి ఏంటంటే డిఫరెన్స్? ఇవి వచ్చేకి బ్రీడ్ అండి, మనం పెంచుకునే ఫార్మింగ్ బ్రీడ్ అనమాట. ఇదేంటంటే హనీ బాగా కమర్షియల్ గా హనీ వస్తుంది అనమాట. మనకి కమర్షియల్ గా మనమే కనుక హనీ ప్రొడ్యూస్ చేసి తేనెటీగల పెంపకం చేసుకుందాం అనుకున్నట్లయితే ఇలాంటి బాక్స్ లో పెట్టుకోవాలి. అది ఇలా ఏంటంటే నేచురల్ గా హనీ వస్తుంది మనకు వచ్చేకి. ఓకే, వీటిని ఏమంటారండి? ఎపికల్చర్ అంటారండి. ఎపికల్చర్. దీన్ని ఏమంటారు ఈ షీట్ ని? దీని హనీ కోమ్ అంటారు. ఏంటండి బ్రీడ్ ఎపిస్ మెలిఫెరా. ఓకే, ఇది ఎపిస్ మెలిఫెరా బ్రీడ్ అనమాట. ఇది వచ్చి యూరోపియన్ బ్రీడ్. మనకేంటంటే పెంచుకోవడానికి హనీ కమర్షియల్ గా తీసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది. బాస్ వాలా, బీ ద బాస్.